పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. గత 4 ఏళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమా షూటింగ్లకు హాజరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనాని పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఇకపై జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. మరి క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి నల్గొండ నవాబ్ల దోపిడీపై తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత కాగా ఇందులో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది. తాజాగా గురువారం హరిహర వీరమల్లు టీజర్ విడుదలైంది. పేదల కోసం దోపిడీకి గురవుతున్న ప్రజలకు అండగా నిలిచే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. అదిరిపోయే యాక్షన్ సీన్లతో గూస్ బంప్స్ తెప్పించాడు. యుద్ధ సన్నివేశాల్లో తనదైన స్పెషాలిటీతో బీభత్సం సృష్టించాడు. విజువల్స్, యాక్షన్ సీన్లు ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ప్రకటించలేదు టీం. మొదట్లో సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ ఆయన పేరు ఇప్పుడు తొలగించడం ఆశ్చర్యంగా మారింది. అసలు దర్శకుడు ఎవరు అనేది కూడా పోస్టర్ లో, టీజర్ లో మెన్షన్ చేయలేదు. దీంతో అనేక సందేహాలకు దారితీసింది. తాజాగా ఈ సందేహాలకు చెక్ పెడుతూ దర్శకుడి కొత్త పేరుని వెల్లడించింది టీం. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని మూవీ టీం తెలిపింది. మిగిలిన షూటింగ్ పార్టీకి అతనే డైరెక్ట్ చేస్తారని, క్రిష్ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. అయితే డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. హరిహర వీరమల్లు కంటే లేట్ గా స్టార్ట్ అయిన భీమ్లా నాయక్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత బ్రో సినిమా కూడా త్వరగా పూర్తి చేసి విడుదల చేయడం కూడా జరిగిపోయింది. అంతేకాదు చాలా ఆలస్యంగా ప్రకటించిన ఓజీ మూవీ షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరో 20 రోజులు పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటే ఇది పూర్తవుతుంది. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా కొంత పార్ట్ అయింది. కానీ హరిహర వీరమల్లు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఓవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, మరోవైపు షూటింగ్ డిలే కావటం కారణంగా క్రిష్ మరో ప్రాజెక్ట్ కి వెళ్లిపోయారట. క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో క్రిష్ బిజీగా ఉన్న కారణంగా ఆయన హరిహర వీరమల్లు నుంచి అధికారికంగా దర్శకుడి బాధ్యతల నుంచి తప్పుకున్నారని సమాచారం. కాకపోతే ఆయన పర్యవేక్షణలోనే షూటింగ్ చేస్తామని టీం తెలపడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన దర్శకుడు జ్యోతి కృష్ణ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరం. ఆయన ఎనుక్కు 20, ఉనుక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడే ఇతనే ఈ మూవీకి సంబంధించిన మిగిలిన పార్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు, హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కొడుకు కావడం విశేషం. మరి సక్సెస్ లు లేని జ్యోతి కృష్ణ ఈ మూవీని ఎలా డీల్ చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. మరి హరిహర వీరమల్లు విషయంలో ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాలి.